యుద్ధం ఎఫెక్ట్తో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హైదరాబాద్లో హాస్టళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలపై వండుతున్నారు. వారం రోజులుగా సిలిండర్లు రావడం లేదంటున్నారు హాస్టళ్ల నిర్వాహకులు. గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే దోశ, చపాతీ, మైసూరు బోండాలు చేయడం తగ్గించామంటున్నారు. అయితే మెనూలో మార్పులు చేయడంతో విద్యార్థులు గోల పెడుతున్నారని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మొదలైన యుద్ధం వాతావరణం హైదరాబాద్ నగరంలో కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకే గ్యాస్ కనెక్షన్స్ ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వడంతో హైదరాబాద్లో ఉంటున్న హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్, హాస్టల్స్, మెస్సెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. రోజుకి వందల మందికి కావాల్సిన ఆహారం ఈ ప్రాంతాల్లో వంట చేస్తుంటారు. అలాంటి వారి పరిస్థితి గత వారం రోజులుగా అయితే చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఇప్పటికీ హాస్టల్ నిర్వాహకులు అయితే కట్టెల పొయ్యి మీద కావచ్చు ఆల్టర్నేట్ మెథడ్స్గా యూజ్ చేసిన పరిస్థితి. ప్రజలు మనతో పాటు ఒక హాస్టల్ నిర్వాహకులు వారితో మాట్లాడదాం. అన్న, ముఖ్యంగా ఈ గ్యాస్ ప్రభావం అనేటిది చాలా రోజులుగా కనిపిస్తుంది. ఒక వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇదే వాతావరణం, ఇదే మాట కనిపిస్తుంది. సో యుద్ధం ఎఫెక్ట్ కారణంగా ఎన్ని రోజుల నుంచి మీరు కట్టెల పొయ్యిపైకి షిఫ్ట్ అయ్యారు? ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? దగ్గర ఒక వారం రోజుల నుంచి అండి. వారం రోజుల నుంచి ఏంటంటే గ్యాస్ అనేది ఇంతకుముందు 1500, 1600 దొరికేది. ఏమైందంటే 2500, 3000, లాస్ట్కి 5000 ఆ రేట్లు చెప్తున్నారు. చివరికి ఏంటంటే 5000 పెడతా అన్నా కానీ దొరికే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే లేదు, స్టాక్ లేదని చెప్పేసి అంటారు. అది కృత్రిమ కొరత వల్ల జరుగుతుందా లేదా నిజంగా యుద్ధం ప్రభావం వల్లనే జరుగుతుందా అనేది అర్థమయ్యే పరిస్థితి లేదు. మామూలుగా ఏంటంటే మేమేమనుకుంటారంటే ఆల్రెడీ గ్యాస్ నిల్వలు ఉన్నా సరే వాళ్ళు కృత్రిమంగా ఎక్కడ బ్లాక్లో పెట్టేసి రేటు ఎక్కువ దండుకోవాలని చెప్పేసి, ఎందుకంటే కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు కొంతమందికి చూసుకుంటారు కాబట్టి ఆ ప్రకారంగా చేస్తారా లేదా నిజంగా యుద్ధం ప్రభావం వల్ల జరుగుతుందో అర్థం కావట్లేదు. గతంలో మీ హాస్టల్లో ఎట్లా వంట చేసేటోళ్ళు, ఎంతమంది కెపాసిటీ ఈ హాస్టల్ ఉండేది? ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు ఇక్కడే తింటున్నారా? మీరు ఏది పెడితే అది బయట ఫుడ్కి అలవాటు పడ్డారా? దగ్గర మా దగ్గర ఒక 200 మంది విద్యార్థులు ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే ఎంత కోచింగ్, జాబ్ పర్పస్లో కోచింగ్ కోసం వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే 200 మంది దగ్గర ఒక 2 గ్యాస్ బండ్లు పెట్టాయి. ఆ 2 గ్యాస్ బండ్లు ఏంటంటే దొరికే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండుతున్నాం. ఆ వంట మాస్టర్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎంతమంది ఉంటారు హాస్టల్లో? 200 మంది దాకా ఉంటారు. రోజుకి ఎన్ని రకాల వంటకాలు చేస్తుండే వాళ్ళు గతంలో, ఇప్పుడు ఎన్ని రకాల వంటకాలు చేస్తున్నారు? మెన్యూలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? ఆ మెనూలో మొత్తం మార్పులు తీసుకొచ్చినామండి. గతంలో ఏంటంటే టిఫిన్స్ దోశ, పూరి, చపాతీ, ఇడ్లీ అన్ని రకాలు పెట్టేవాళ్ళం. ప్రతిరోజు ఒక ఐటెం పెట్టేటోళ్ళం. ఈ గ్యాస్ కొరత వల్ల ఏంటంటే ఎక్కువ గ్యాస్, ఎక్కువ ఆయిల్ వాడేటువంటి చపాతీ తీసేసినాం, దోశ తీసేసినాం, పూరి తీసేసినాం, బోండా, మైసూరు బోండా తీసేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఉప్మా, రైసు, పులిహోర, ఇదే వీటి మీద నడిపిస్తున్నాం. సో మరి హాస్టల్లో పిల్లలు మాత్రము డిమాండ్ చేస్తూ ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే మాకు ఎప్పట్లానే మెనూ కావాలి, మేము ఎప్పట్లానే అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి అని. సో పిల్లల నుంచి వచ్చే ప్రెషర్ ఏంటిదని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు? వాళ్ళని బతిలాడి చెప్పుకోవడం అవుతుంది. వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారు, మాకు ఫీజులు తగ్గిమంటున్నారు. కాకపోతే మాకు ఇక్కడ గ్యాస్ అంతా గ్యాస్ కొని పిల్లలకి పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కట్టెల పొయ్యి పెట్టి చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాగా ఎందుకు పెట్టరని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి బతిలాడి పెట్టడం జరుగుతుంది. కట్టెలు దొరుకుతున్నాయి, వాటి రేట్ ఎట్లా ఉన్నాయి? కట్టెల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఆల్రెడీ అంతకుముందు కింటా వచ్చి 1500 రూపాయలు ఉంది, ఇప్పుడు 2000 రూపాయలు చెప్తున్నారు. ఇంకా రానున్న రోజులు ఎట్లా ఉండబోతున్నారు? రానున్న వెళ్ళడం అంటే హాస్టల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. పిల్లగాళ్ళని అందరూ ఇళ్ళకి పోవాల్సి వస్తుంది. మేము కూడా హాస్టల్ బంద్ చేసి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు బయట తినే పరిస్థితి కూడా లేదు, బయట కూడా దొరకట్లేదు అన్ని. బయట కూడా వాళ్ళు చాలా వరకు రేట్లు పెంచారు. మన దగ్గర వాళ్ళు ఏంటంటే ఇక్కడనే తినిపోతారు కాబట్టి బయట దొరికే పరిస్థితి లేదు కాబట్టి హాస్టల్లోనే డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా రోజు ఇప్పుడు బయట కూడా తినే అవకాశం లేదు కదా, వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ప్లస్ ఇక్కడ మాకు అక్కడ దొరకక ఇక్కడ దొరకక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇబ్బందిగానే అడుగుతున్నారు. సో రోజుకి ఇప్పుడు 200 మంది హాస్టల్ ఉంటారు. రోజుకి ఎన్ని కిలోల బియ్యం కానీ, పప్పు, సాంబార్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు? రోజుకు అంటే ఒక 20 కేజీలు అలా రైస్ వండేవాళ్ళం. అంటే ఇంకేంటంటే ఫ్రై కూరలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రై కూరలు కూడా తీసేసి పులుసు కూరలు పెడుతున్నాం. ప్లస్ టిఫిన్లు మంచిగా లేక వాళ్ళకు ఫ్రై కూరలు లేక ఇలా పులుసు కూరలతో తినలేక పాపం కొంచెం రైస్ తినాల్సి వస్తుంది. ఇంటి ఫుడ్, హోమ్లీ ఫుడ్ అని మేము చెప్పాము. ఇప్పుడు మాకు హోమ్లీ ఫుడ్ పెట్టట్లేదని చెప్పేసి ఇప్పుడు అందరు అడుగుతున్నారు. రేట్ తగ్గించమంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ గ్యాసులు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయాలన్న వంటలు కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు మాకు రేపు వచ్చేసి జీతాలు, శాలరీలు. అందువల్ల మాకు ఇవన్నీ ఇబ్బంది, మేము వాటిని ఫేస్ చేయలేము.
లాస్లు వస్తాయి, మేము నడిపించలేము. అలాంటప్పుడు క్లోజ్ చేయాల్సి వస్తుంది మాకు కూడా. సో ఇక్కడ మొత్తం మీ పరిసర ప్రాంతాలలో కొత్తపేట దిల్షునగర్ చాలా ఉంటుంటాయి కదా, మీ ఏరియాలో ఎన్ని హాస్టల్స్ ఉంటాయి? వాటిల్లో ఏవైనా మూతపడ్డ దగ్గరకు వచ్చే పరిస్థితి కానీ, లేకపోతే ఇంకా హాస్టల్ నడపలేము అని పిల్లలు ఒత్తిడి చేయడం వల్ల హాస్టల్ నడపలేము అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు అంటే ఉన్న వాటితో నడిపిస్తారు. ఇప్పుడు కట్టెలు పోయి ఇవైతే ప్రస్తుతానికి నడిపిస్తారు. ఇంకా ఈ 1 వీక్ ఇలా సాగిద్ది. తర్వాత నెక్స్ట్ అన్నది ఇక పిల్లలది రియాక్షన్ ఎట్లుంటుందో తర్వాత దాన్ని బట్టి మేము కూడా అవి కరెంటు పోయి అవి కొన్ని వాడుతున్నాం. కానీ ఇంత పెద్ద అన్ని చేయలేం కదా. అలా అని అయిపోయి కొనడానికి కూడా అక్కడ స్టాక్ లేదు, అయిపోయినాయి అని చెప్తున్నారు, రేట్లు పెంచేశారు. ప్రజెంట్ మనం ఉంటున్న ఈ యొక్క హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు కావచ్చు, వివిధ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇండివిజువల్గా ఉండడం కంటే కూడా ఇట్లా హాస్టల్లో ఉండేది 4-5 రకాల కూరలు, అన్నం ఇట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతారనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రము ఈ గ్యాస్ కొరత కారణంగా మళ్ళీ ఒక కూర లేకపోతే ఒకటే రకం టిఫిన్కి పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిటీలో ఓపెన్ ప్లేసులు హాస్టళ్లలో చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అట్లా తక్కువగా ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది. పైనుంచి ఎండ, కింద నుంచి మంట, 2 విధాలుగా ఇబ్బంది అవుతుంది. ఈ ఓపెన్ ప్లేస్లో పెడితేనే ఇంత ఇబ్బందిగా ఉంది. కొన్ని హాస్టల్స్ క్లోజ్గా ఉంటాయి, వాటిలో పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో. ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో. సో ఎంత కుకింగ్ స్పీడ్ కానీ కుకింగ్ టైం ఎక్కువ పడుతుందో ఎట్లా ఉంది? కుకింగ్ అన్నది ఈజీనే అవుతుంది, కాకపోతే చాలా కష్టం అయిపోతుంది అనమాట. మాకు రోజు 50 కేజెస్ కుకింగ్ అవుతుంది. 20 కేజెస్ వరకు వెజిటేబుల్స్ పడతాయి. పప్పు ఒక 3 కేజెస్ వరకు అవుతుంది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి పైన వంట చేసే వాళ్ళే మాస్టర్స్ ఇక్కడ కూడా వంట చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు వద్దు మేము చేయము అని కండిషన్స్ మేము పెడుతున్నారు? అయితే వాళ్ళు కూడా మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ కష్టాలు, మాకు ఎన్ని రోజులు అన్నట్టుగా అడుగుతున్నారనమాట. ఇలా అయితే మాకు కూడా కష్టం మేడం, రోజు గ్యాస్ పొయ్యి మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేయాలి అంటే అనేసి. పొల్యూషను పొగ బాగా వస్తుందండి. పిల్లలు కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు. అంటే గ్యాస్ పొయ్యి మీద పెడితే ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద పెడితే ఒక రకమైన స్మెల్ లాంటిది వస్తుంది అని చెప్పేసి. సో ఇది ప్రజెంట్ మనము చైతన్యపూరి ఏరియాలో ఉన్నాం. ఆ ఏరియాలో అయితే ఇట్లనే వాతావరణం కనిపిస్తుంది. ప్రతి హాస్టల్ బయట ఉన్నంత వరకు స్పేస్లో కట్టెలు పోయి పెట్టుకొని వంటలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3 పూటలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 పూటలకు సంబంధించి కూడా ఆహారం ఇక్కడే వండుతున్న పరిస్థితి. కానీ ఇందులోంచి వచ్చే పొగ ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళు కావచ్చు, హాస్టల్లో ఉండే పిల్లలకైతే కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం, ఎండ వేడికి పైగా ఈ పొగకి చాలా ఇబ్బంది పడుతుండగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే స్థానికులు కావచ్చు, హాస్టల్ నిర్వాహకులు మాత్రం వీలైనంత తొందరగా ఆ గ్యాస్ ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వంటకాలు మెన్యూ తగ్గడం, దాంతోపాటు రేట్లు వీళ్ళకి అంటే హాస్టల్ నిర్వాహకులు ప్రతి రేటు పెరగడంతో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు పిల్లలు కూడా పాత మెన్యూనే ఇప్పుడు కూడా ఇవ్వాలి, లేదంటే అమౌంట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది తక్కువ చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సిటీలో ఉన్న ఈ 2-3 హాస్టల్సే కాదు, మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని హాస్టల్ పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తుంది. బయటికి వెళ్ళి తిందామంటే బయట కూడా హోటళ్లలో ఇదే కొరత కనిపించడంతో ఇక్కడ చాలా వరకు ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవుతూ ఉంటే కొంతమంది, మరి కొంతమంది మాత్రం సొంత ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి. కెంబసర్ అశోక్తో మోనికా, హైదరాబాద్.